హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు క్లాసుల్లో మనం ర్యాంక్ ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ యొక్క ర్యాంక్ కట్టే విధానం ఎలాగ నేర్చుకున్నాం. అందులో మాస్టర్ అనే వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం, ఎంసెట్ అనే వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం బాగా ఇంపార్టెంట్ సమ్స్ అని చెప్పాను ఇంతకు ముందు క్లాసులో. అలాగే మొత్తం పెర్మిటేషన్ కాంబినేషన్స్ నుంచి మనకి ఏపీలో అయినా టీఎస్లో అయినా సరే 2 సమ్స్ 4 మార్క్స్గా వస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఈ 2 సమ్స్ కవర్ అవ్వాలంటే టోటల్గా మనం 4 మోడల్స్ చేసుకోవాలి. ఫస్ట్ మోడల్ ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం మోడల్ 1లో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్. సో దాని మీద 4 సమ్స్ ప్లస్ 3 మొత్తం టోటల్ 7 సమ్స్ చెప్పాను. అలాగే సెకండ్ మోడల్కి వచ్చేసరికి మనకి కొన్ని డిజిట్స్ ఇస్తారు. 1 2 3 4 5 ఆర్ 1 2 4 5 6 అలా ఎన్ని 5 డిజిట్స్ ఇస్తారు. ఈ 5 డిజిట్స్ తోని వచ్చే 4 డిజిట్ నెంబర్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఎలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 3 4 అనే 3 డిజిట్స్ ఇచ్చాను. ఈ 3 డిజిట్స్ నుంచి వచ్చే ఎనీ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని అంటే 3 డిజిట్స్ యూజ్ చేసి కావలసిన 2 డిజిట్ నెంబర్స్ 3p2 అంటే 3 into 2 టోటల్ 6 వస్తాయి. అంటే మనకి క్వశ్చన్లో 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఈ 3 డిజిట్స్ తోని వచ్చే 2 డిజిట్ నెంబర్స్ యొక్క టోటల్ ఎంత అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్పుడు ఈ సమ్ చెప్తే మీకు అర్థమవుతుంది. సరే, 3 డిజిట్స్ యూజ్ చేసుకుని వచ్చే 2 డిజిట్స్ నెంబర్ యొక్క టోటల్ క్వశ్చన్ ఇక్కడ. అంటే ఎలాగా, ముందు 3 డిజిట్స్ తోని వచ్చే 2 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని అంటే 3p2 అంటే 3 into 2 అంటే 3 నుంచి స్టార్ట్ చేసి 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. 3 into 2 3 to 6. ఆ 6 డిజిట్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 23 24 అనే 2ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. నెక్స్ట్ 32 34 32 34 ఫస్ట్ 23 24 నెక్స్ట్ 42 43. వీటి యొక్క టోటల్ అంటే ఏదో మనం జాగ్రత్తగా టోటల్ చేసుకుని ఎంత అని చెప్పగలుగుతాం. అంటే 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలము అంటే 6. కాల్ చూసుకోండి, 1 2 3 4 5 6 అంటే 3 ఇచ్చిన n డిజిట్స్ నుంచి r డిజిట్ నెంబర్స్ అంటే ఫార్ములా npr. 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలము 3p2 6 డిజిట్స్. కానీ ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో, ఫైండ్ ద సమ్ ఆఫ్ అంటే ఈ టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. దీనికైతే మనం చేసేస్తాం, చిన్న క్యాలిక్యులేషనే కాబట్టి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 1 2 3 4 5 అంటే 1 2 4 5 6 5 డిజిట్స్ ఇచ్చి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలం అంటే 5p4 అంటే 5 into 4 into 3 into 2 1 2 3 4 అంటే 120 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఈ 120 నెంబర్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం మన దగ్గర ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా మనకి సరే, ఆ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ గివెన్ డిజిట్స్, జాగ్రత్తగా చూడండి, గివెన్ డిజిట్స్ 1 2 4 5 6 అంటే n is equal to 5 1 2 3 4 5 డిజిట్స్. ఎన్ని డిజిట్ నెంబర్స్ కావాలి 4 డిజిట్ నెంబర్స్ కావాలి. సో అండ్ r is equal to 4. సరే, మనకి ద సమ్ ఆఫ్ ఫార్ములా ద సమ్ ఆఫ్ ఆల్ r digited numbers are digital numbers that can be formed using the digits using the n digits is అంటే n డిజిట్స్ ఇచ్చినప్పుడు ఆ డిజిట్ నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూకి ఫార్ములా ఇది.
ఏంటంటే ఫార్ములా ఈస్ n minus 1 p r minus 1 into sum of the digits into 1000 అలా 1 1 1 and so on 1 r times. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ 2 అనుకో 11 రాయాలి, ఆర్ వాల్యూ 3 అనుకో 111 రాయాలి 111. ఆర్ వాల్యూ 4 అనుకో 1111 అలా మనం రాయాలి. సరే హియర్ n is equal to 5, r is equal to 4. అంటే ఈ ఇచ్చిన 5 digits తోని వచ్చే 4 digit నెంబర్స్ అంటే అర్థం ఏంటి 1245, 2456 ఇలా 120 నెంబర్స్ వస్తాయి. ఈ 120 నెంబర్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n is equal to 5, r is equal to 4. n is equal to 5 అలా తీసుకున్నాం, గివెన్ డిజిట్స్ 5 డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 కాబట్టి n is equal to 5. r is equal to 4 తీసుకున్నాం అంటే 4 డిజిట్ నెంబర్స్ అన్నారు క్వశ్చన్ లో. సో r is equal to 4. ఇప్పుడు సమ్ ఎలా చేస్తున్నాను, n ప్లస్ లో 5 minus 1 p r ప్లస్ లో 4 minus 1 into సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఇచ్చిన డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. ఎంత 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ఇంటూ r వాల్యూ 4 కాబట్టి 4 వన్స్ రాయాలి అంటే 1111. సో that is equal to 5 minus 1 4 p 3 into 6 plus 5 11 plus 4 15 17 18 into 1111. 4p3 వాల్యూ చూడండి, 4p3 అంటే 4 into 3 into 2 12 2s are 24. So that is equal to 24 into 18 into 1111 that is 18. 24 into 18 432 that is equal to 432 into 1111 అంటే 11111 తో 432 మల్టిప్లై చేద్దాం 2 2 2 2 3 3 3 3 4 4 4 4 2 5 అంటే 4 7 9 9 5 2 అంటే 4,79,952. అంటే అర్థం ఏంటి, గివెన్ డిజిట్స్ ఏంటి 1 2 4 5 6 ఈ 5 డిజిట్స్ తోని వచ్చే 4 డిజిటెడ్ నెంబర్స్ యొక్క అంటే ఇలాంటివి ఉంటాయి. ఇలా 4 డిజిట్ నెంబర్స్ టోటల్ గా 120 వస్తాయి. ఈ 120 నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 4,79,952. ఇంతకు ముందు చేసిన సమ్ మోడల్లోనే ఇది నెక్స్ట్ సమ్. జాగ్రత్తగా చూడండి, అంటే డిజిట్స్ మార్చారు. ఈ రెండు సమ్స్ లోనూ ఈ సెకండ్ సమ్ బాగా ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఏపీలోను టిఎస్ లోను కూడా. సరే చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ మార్చారు మనకి 1 3 5 7 9. సేమ్ ఇంతకు ముందులాగే గివెన్ డిజిట్స్ 1, 3, 5, 7, 9 and a total of 1 2 3 4 5. Here n is equal to 5, r is equal to 4 digit numbers kabatti r is equal to 4. Formula rasnam, the sum of all r digited numbers that can be formed
using the digits, using the given n digits. అంటే మన దగ్గర n డిజిట్స్ ఉన్నప్పుడు n డిజిట్స్ తోని ఫార్మ్ అయ్యే ఆర్ డిజిటెడ్ నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూకి ఫార్ములా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్ నెంబర్స్ 2 3 4 5 ఇలా 2345 ఇలాంటి డిజిట్స్ యొక్క టోటల్ ఎన్ని వస్తాయంటే 5 డిజిట్స్ తోని వచ్చే 4 డిజిట్ నెంబర్స్ 5p4 అంటే 120 వస్తాయి. ఈ 120 నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ ఫార్ములా నేను ఇప్పుడు రాసేది అనమాట. The sum of all r digit numbers using the digits given n digits. ఫార్ములా ఇంతకు ముందు రాసిన ఫార్ములా సేమ్. n minus 1 p r minus 1 into sum of digits into 1 1 1 1 and so on 1 r times. అంటే ఆర్ ఎన్ని ఉంటే ఆర్ వాల్యూ ఎంత ఉంటే అన్ని వన్లు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ 2 అనుకో 11 రాయాలి. ఆర్ వాల్యూ 3 అనుకో 111 రాయాలి. ఆర్ వాల్యూ 4 అనుకో 1111 రాయాలి. సరే ఇక్కడ చూద్దాం. n is equal to 5 అంటే n ప్లేస్ లో 5 పెడితే 5 minus 1 p 4 minus 1 ఎందుకంటే r ప్లేస్ లో 4 కాబట్టి సమ్ ఆఫ్ ది డిజిట్స్ యొక్క టోటల్ వాల్యూ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. ఆర్ వాల్యూ 4 కాబట్టి 4 1 రాయాలి అంటే 1111. ఆర్ టైమ్స్ కదా 1 సో అన్సార్ రాయాలి. 5 minus 1 అంటే 4 p 3 into 9 plus 1 10 20 25 1111. 4p3 వాల్యూని ముందు క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 4 తో స్టార్ట్ చేసి 3 నెంబర్స్ బ్యాక్ రాయాలి. 4 into 3 into 2 4 3s are 12 12 2s are 24 24 into 25 into 1111 అంటే 1111 అంటే 24 into 25 22 120 8 4 0 10 1 4 5 6 600 into 111 అంటే 600 into 1111 అంటే 666600 అంటే 6,66,600 అంటే మనకు 1357 అనే 5 డిజిట్స్ తోనే వచ్చే 4 డిజిట్ నెంబర్స్ 120 నెంబర్స్ వస్తాయి. ఎందుకని 5p4 ఫార్ములా r ఈక్వల్ టు 4 కాబట్టి ఈ 120 నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 6,66,600. సేమ్ ఈ మోడల్లోనే థర్డ్ సమ్ చూడండి. కానీ ఇంతకు ముందు చేసిన 2 సమ్స్ కి దీనికి చిన్న వేరియేషన్ ఉంది. ఏంటంటే అది కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. 0 1 2 అనే 3 డిజిట్స్ తోని వచ్చే 2 డిజిటెడ్ నెంబర్స్ ఎన్ని? యాక్చువల్గా సరిగ్గా చూడండి. 1 2 2 1 నెక్స్ట్ 1 0 2 0 0 1 0 2 టోటల్ 3 డిజిట్స్ తోని వచ్చే 2 డిజిటెడ్ నెంబర్స్ ఎన్ని అంటే 6 అని రాసాము. కానీ ఈ రెండు కూడా 2 డిజిటెడ్ నెంబర్స్ కాదు. ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇవి 01 02 అంటే 0 ఉన్నప్పుడు 0 ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అది 2 డిజిటెడ్ నెంబర్ కాదు. అంటే దీన్ని బట్టి ఇక్కడ 0 అనేది ఉన్నప్పుడు ఇచ్చిన గివెన్ డిజిట్స్ లో 0 ఉన్నప్పుడు ఫార్ములా చేంజ్ అవుతుంది. అంటే n డిజిట్స్ తోని వచ్చే ఆర్ డిజిట్ నెంబర్స్ యొక్క టోటల్ ఫార్ములా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందంటే ఇక్కడ ఈ టోటల్ 6 డిజిట్ నెంబర్స్ నుంచి ఈ 2 నెంబర్స్ ని మైనస్ చేస్తే 4 నెంబర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటో చూడండి. గివెన్ డిజిట్స్ అంటే 0 అనేది గివెన్ డిజిట్స్ లో ఉన్నప్పుడు గివెన్ డిజిట్స్
0, 2, 4, 7, 8. n is equal to 5. r is equal to 4 digit numbers కాబట్టి 4. 0 అనేది గివెన్ డిజిట్స్ లో ఉన్నప్పుడు ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుంది. అది చూడండి ఒకసారి. ఎందుకంటే కారణం 0 ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు అక్కడ 4 డిజిట్ నెంబర్ అవ్వదు, 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే 0, 2, 4, 7 అన్నాను. ఇది 4 డిజిట్ నెంబర్ కాదు, 3 డిజిట్ నెంబర్స్. ఇలాంటి 3 డిజిట్ నెంబర్స్ యొక్క టోటల్ ని మైనస్ చేయాలి. అంటే ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిటెడ్ నెంబర్స్ that can be formed using n digits. బ్రాకెట్ లో 0 ఈజ్ ప్రెసెన్స్. అంటే 0 అనేది n డిజిట్స్ లో ఉంటే ఫార్ములా రాసుకోవాలి. n-1 p r-1 into sum of digits into 1 1 1 and so on 1 r times. ఇదంతా రాసి మరి ఇందులో కొన్ని డిజిట్స్ 4 డిజిట్ నెంబర్స్ అబౌవ్ 3 డిజిట్ నెంబర్స్ అవుతాయి. అవి మైనస్ చేయాలా టోటల్. మైనస్ n-2 p r-2 into sum of digits into 1 1 1 1 and so on 1 r-1 times. ఈ ఫార్ములా ఎప్పుడు వేస్తామంటే గివెన్ డిజిట్స్ లో ఇచ్చిన డిజిట్స్ లో 0 అనేది ఉంటే ఈ ఫార్ములా వేయాలి. సరే, సో n ప్లేస్ లో 5 5-1 p 4-1 into sum of digits అంటే 0 plus 2 plus 4 plus 7 plus 8 into r value 4 కాబట్టి 1111 minus మళ్ళీ n ప్లేస్ లో 5 5-2 p r-2 అంటే 4-2 into sum of the digits 0 plus 2 plus 4 plus 7 plus 8 into 1 1 r value 4 r-1 times అంటే 3 1లు వేయాలి. that is equal to 4p3 into 7 plus 8 15 plus 4 19 21 1111 minus 5-2 అంటే 3 p 4 minus 2 అంటే 2 into మళ్ళీ సేమ్ ఆ టోటల్ వాల్యూ 21 into 111 4p3 వాల్యూ ఇంతకు ముందు చేసాం 4 into 3 into 2 4 3 నెంబర్స్ వెనక్కి అంటే 24 into 21 into 1111 1111 minus 3p2 వాల్యూ 3 in 2 digits వెనక్కి వెళ్ళాలి 3 into 2 అంటే 6 into 21 into 111 so 24 into 21 404 504 504 into 111 minus 6 1 6 6 2 12 into 1 so 504 into 1111 4 4 4 4 0 0 0 5 5 5 5 4 4 9 9 5 5 5,59,944
సో 111 into 126 666 222 111 6 8 9 3 1 1,39,086 సారీ 13,986 మనం ఇది మైనస్ చేద్దాం ఎంత 5,59,944 నుంచి 13,986 14 minus 6 8 13 minus 8 5 18 minus 9 9 borrow 8 minus 3 5 5 minus 1 4 5 so final గా ఆన్సర్ 5,45,958 ఎప్పుడు ఇలాగా తగ్గుతుంది వాల్యూ జీరో అనేది గివెన్ నెంబర్స్ లో జీరో ఉంటే జీరో అనేది ఇచ్చిన నెంబర్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది వేసి సో ఫైనల్ గా ఆన్సర్ రప్పించారు. నెక్స్ట్ మోడల్ 3 చూద్దాం. మోడల్ 3లో ఈ సమ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది మనకి. ఆ ఫార్ములా ఏంటంటే NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N ప్లస్ 1 CR. అంటే ఎగ్జాంపుల్ వేసి చెప్తాను చూడండి. ఈ ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ సమ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ థర్డ్ మోడల్, మోడల్ 1 ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం, మోడల్ 2 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ డిజిట్ నెంబర్స్ యూజింగ్ n డిజిట్స్. అవి 3 సమ్స్. ఇక ఈ మోడల్ వరకు వచ్చేసరికి ఇవి కూడా 3 సమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ 3 మోడల్లోని ఇంకొక సమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక మోడల్. ఈ 4 మోడల్లో చేసుకుంటే కన్ఫామ్ గా 2 4 మార్క్ సమ్స్ మనం ప్రజెంట్ చేయగలుగుతాం. సరే చూద్దాం ఒకసారి. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ సేమ్ n ఉంది, ఇక్కడ r మైనస్ 1 ఉంది. అంటే ఒక స్మాల్ నెంబర్ ఒక బిగ్ నెంబర్, పైగా ఇవి వరుస నెంబర్స్ r మైనస్ 1 r లేదా r మైనస్ 1 r ప్లస్ 1 అలా ఏమన్నా ఫార్ములా ఎలా అప్లై చేశారు? ఈ పైన ఉన్న n కి ప్లస్ 1 చేశారు, n ప్లస్ 1 c. ఈ r మైనస్ 1 లో బిగ్ నెంబర్ r, సో r రాశారు. అంటే ఎగ్జాంపుల్ వేసి చూపిస్తున్నాను చూడండి. 5c4 ప్లస్ 5c3, n ప్లేస్ లో 5 ఉంది, r మైనస్ 1 4 3 ఉంది. ఫార్ములా ప్రకారం n కి 1 యాడ్ చేయాలి, n ప్లస్ 1 అంటే 5 కి 1 యాడ్ చేస్తే 6 c. 4 లోను 3 లోను బిగ్ నెంబర్ ఏది 4. సో ఇలా రాసుకోవాలి అని చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ వేద్దాం. 7c3 ప్లస్ 7c4. సో n అంటే 7, 7 కు నెంబర్ యాడ్ చేస్తే 8 c. ఈ రెండులోని పెద్ద నెంబరు 4. సో ఆ విధంగా వేయాలి. సరే సిగ్మా ఆర్ అంటే అర్థం ఏంటంటే r ఇస్ ఈక్వల్ టు 1 to 2 1 to 4 అని అనుకోండి. r ప్లస్ లో 1 పెట్టాలి. సిగ్మా అంటే ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 వరకు రాయాలి. సిగ్మా r ఇస్ ఈక్వల్ టు 1 to 4 2 మైనస్ r అన్నాను. అంటే r ప్లస్ లో 0 పెట్టాలి, అంటే 1 పెట్టాలి. 2 మైనస్ 1 2 మైనస్ 2 అంటే r ప్లేస్ లో 1 నుంచి 4 వరకు వాల్యూస్ పెట్టవన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ 1 పెట్టండి. 2 మైనస్ 1 2 మైనస్ 2 2 మైనస్ 3 2 మైనస్ 4. ఆ విధంగా ఇప్పుడు ఈ సిగ్మా చూద్దాం. గివెన్ 34c5 ప్లస్ సిగ్మా r is equal to 0 to 4 38 minus r c4. That is equal to 34c5 plus ఫస్ట్ r ప్లస్ లో 0 పెడదాం, ప్లస్ 1 2 3 అలాగా 4 వరకు సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఏమవుతుందో చూడండి. 38 మైనస్ 0, r ప్లస్ లో 0 పెట్టాం, c4 ప్లస్ 38 మైనస్ 1 c4 ప్లస్ r ప్లస్ లో 2 పెడితే 38 minus 2 c4 plus 38 minus 3 c4 plus
చివరిగా ఆర్ ప్లేస్ లో 4 పెట్టాలి. అంటే 38 minus 4 C4 that is equal to 34 C5 plus 38 minus 0 అంటే 38 C4 plus 38 minus 1 అంటే 37 C4 38 minus 2 అంటే 36 C4 38 minus 3 అంటే 35 C4 38 minus 4 అంటే 34 C4 that is equal to 34 C5 plus అంటే 35 ఉంది కాబట్టి ఇక్కడ 34 ఇక్కడ మన 34 ఉంది, ఇక్కడ కూడా 34 ఉంది. సో అటు నుంచి ఇక్కడ వరకు రివర్స్ లో రాస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ రాసి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫస్ట్ అది రాస్తున్నాను. 34 C4 ఇది A ప్లస్ B అయినా B ప్లస్ అయినా వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ప్లస్ 35 C4 ప్లస్ 36 C4 37 C4 38 C4 ఈ రెండు బ్రాకెట్ లో పెట్టుకున్నాం. ఆ ఫార్ములా ప్రకారం n ప్లేస్ లో 34 అంటే ఫార్ములా ఏం రాసాం n ప్లస్ 1 అంటే 34 కి ప్లస్ 1 చేస్తే 35 C ఇక్కడ r మైనస్ 1 లో బిగ్ వాల్యూ r, ఇక్కడ 5 4 లో బిగ్ వాల్యూ 5 అంటే ఈ వాల్యూ ఆ ఫార్ములా ప్రకారం n ప్లస్ 1 అంటే 34 ప్లస్ 1 35 C r ప్లేస్ లో మన దగ్గర 5 ఉంది. సో 35 C5 నెక్స్ట్ ఇది రాస్తున్నాం ప్లస్ 35 C4 ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4 మళ్ళీ ఫస్ట్ రెండు టర్మ్స్ బ్రాకెట్ లో పెడతాను. సేమ్ n ప్లేస్ లో 35 r మైనస్ 1 సో n ప్లస్ 1 అంటే 35 ప్లస్ 1 36 C r మైనస్ 1 లో బిగ్ నెంబర్ r సో r ప్లేస్ లో 5 ప్లస్ 36 C4 37 C4 38 C4 మళ్ళీ ఫస్ట్ రెండు బ్రాకెట్ లో పెట్టాం. మళ్ళీ సేమ్ n ప్లస్ 1 n ప్లేస్ లో 36 ఉంది. n ప్లస్ 1 అంటే 36 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 37 C ఈ రెండులో బిగ్ వాల్యూ 4 కి 5 కి 5 అంటే r మైనస్ లో బిగ్ వాల్యూ r కాబట్టి 5 కి 4 లో బిగ్ వాల్యూ 5 37 C4 38 C4 సేమ్ n ప్లేస్ లో ఈసారి 37 ఉంది. n ప్లస్ 1 అంటే 37 ప్లస్ 1 అంటే 38 C r మైనస్ 1 లో బిగ్ వాల్యూ r 5 4 లో బిగ్ వాల్యూ 5 అండ్ r ప్లేస్ లో 5 ఉంది. C5 38 C4 మళ్ళీ n ప్లేస్ లో ఇప్పుడు ఈ రెండు n ప్లేస్ లో 38 r ప్లేస్ లో 5 ఫార్ములా n ప్లస్ 1 CR అంటే 38 ప్లస్ 1 అంటే 39 C r ప్లేస్ లో 5 ఉంది. r ప్లేస్ లో 5 సో 39 C5 సో ఈ సమ్ పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సేమ్ ఇలాంటిది ఇంకొక సమ్ ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. సేమ్ ఇంతకు ముందు చేసిన సమ్ మోడల్లోనే ఈ సమ్ కూడా చూడండి ఒకసారి. Prove that 25C4 plus sigma r is equal to 0 to 4 29 minus r C3 is equal to 30C4. సరే ఫస్ట్ LHS 25C4 plus sigma r is equal to 0 to 4 29 minus r C3 that is equal to 25C4 plus first r plus లో 0 కడదాం 1 2 3 లాస్ట్ లో 4 అప్పుడు ఏమొస్తుందంటే 29 minus 0 C3 సిగ్మా మీనింగ్ ప్లస్ నెక్స్ట్ r ప్లస్ లో 1 అప్పుడు ఏమొస్తుంది
29 minus 1 C3 plus R plus లో 2 29 minus 2 C3 plus R plus లో 3 అలా 4 వరకు 0 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు పెట్టాలి 29 minus 3 C3 plus R plus లో ఫైనల్ గా 4 పెడితే 29 minus 4 C3 that is equal to 25 C4 plus 29 minus 0 29 C3 plus 29 minus 1 28 29 minus 2 27 29 minus 3 26 29 minus 4 25 C3 ఇంత ముందు చేసినట్టుగా ఇక్కడ 25 ఉంది ఇక్కడ 25 సో ఈ 25 పక్కన ఇది రాసి వరుసగా ఇటు నుంచి రాసుకుని వస్తున్నాను సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 C4 ప్లస్ ఈ వాల్యూ 25 C3 ప్లస్ 26 C3 ప్లస్ 27 C3 ప్లస్ 28 C3 ప్లస్ 29 C3 ఫస్ట్ రెండు బ్రాకెట్ లో పెడతాం ఈ ఫార్ములా ఏం చెప్తుంది NCR ప్లస్ NCR మైనస్ 1 ఉంటే n కి 1 యాడ్ చేయాలి n ప్లస్ 1 C R మైనస్ లో బిగ్ నెంబర్ R కాబట్టి R రాయాలి సో ఇక్కడ చూడండి n ప్లేస్ లో 25 ఉంది సో n ప్లస్ 1 అంటే 25 ప్లస్ 1 అంటే 26 C R ప్లేస్ లో 4 ఉంది సో CR అంటే C4 ప్లస్ నెక్స్ట్ 26 C3 ప్లస్ 27 C3 ప్లస్ 28 C3 ప్లస్ 29 C3 మళ్ళీ ఫస్ట్ రెండు టర్మ్స్ ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటే మళ్ళీ సేమ్ n ప్లేస్ లో 26 R ప్లేస్ లో 4 ఫార్ములా ఏం చెప్తుంది n ప్లస్ 1 అంటే 26 ప్లస్ 1 అంటే 27 C R ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 4 సో 26 ప్లస్ 1 అంటే 27 C R ప్లేస్ లో 4 ప్లస్ 27 C3 ప్లస్ 28 C3 ప్లస్ 29 C3 మళ్ళీ ఫస్ట్ రెండు టర్మ్స్ బ్రాకెట్ లో పెట్టుకుంటే NCR ప్లస్ NCR మైనస్ 1 సో n ప్లేస్ లో 27 R ప్లేస్ లో 4 ఫార్ములా n ప్లస్ 1 27 ప్లస్ 1 అంటే 28 C R ప్లేస్ లో మన దగ్గర 4 ఉంది ప్లస్ 28 C3 29 C3 సేమ్ NCR ప్లస్ NCR మైనస్ 1 n ప్లస్ 1 CR సో n ప్లేస్ లో 28 ఉంది R ప్లేస్ లో 4 ఉంది n ప్లస్ 1 28 ప్లస్ 1 అంటే 29 C ఈ రెండులో బిగ్ నెంబర్ R అంతా 4 ప్లస్ 29 C3 మళ్ళీ సేమ్ ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 n ప్లస్ 1 CR n ప్లేస్ లో 29 ప్లస్ 1 30 C R ప్లేస్ లో మన దగ్గర 4 దట్ ఈస్ ఈక్వల్ టు RHS సో ఈ సమ్ కూడా సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే
అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.